సునీత విలియమ్స్ భూమి మీదకి రావడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 12న స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన ఇద్దరిని తీసుకొస్తోంది. 9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉండడం వల్ల సునీత ఇన్నాళ్లు నడవలేదు. కాబట్టి ఆమె తిరిగి వచ్చాక సాధారణ జీవితం గడపడానికి కాస్త టైం పట్టే అవకాశం ఉంది. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత అంతరిక్ష కేంద్రం నుంచి సునీత విలియమ్స్ విల్మోర్లు భూమి మీదకు రాబోతున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ఈ నెల 12న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కు వెళ్తుంది. వాళ్ళని అక్కడి నుంచి తీసుకొస్తుంది. నిజానికి వారం తర్వాత తిరిగి భూమికి చేరాల్సిన వ్యోమ నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గత సెప్టెంబర్ 7న ఆ క్యాప్సూల్ భూమి మీదకు వచ్చేసింది. దీంతో ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అక్కడే ఉండిపోయారు. ఇప్పటికే 9 నెలలైంది. ముఖ్యంగా సునీత విలియమ్స్ ఆరోగ్యం గురించి ప్రపంచమంతా ఆందోళన చెందింది. కానీ తాను మాత్రం భయపడలేదు. శూన్యంలో తేలిపోతూ పనులు చేసుకోవడం, రాత్రివేళ మిణుగురుల్లా మెరిసిపోతున్న భూమిని చూసి మురిసిపోవడం, క్షణక్షణం రంగులు మారుతున్న సూర్యోదయాన్ని చూడటం, ఇలా గడిపేస్తున్నానంటూ అనడం సునీత వెల్ పవర్ కు నిదర్శనం. అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే బోన్ డెన్సిటీ తగ్గుతుంది, కండరాలు వీక్ అయిపోతాయి, ఎర్ర రక్త కణాలు పడిపోతుంటాయి. వీటితో పాటు వయసు రీత్యా వచ్చే హార్మోన్ల మార్పులు శారీరకంగా మానసికంగా సవాల్ విసురుతాయి. ఆహారం, నీళ్లు పొదుపుగా వాడుకోవాలి. వీరికి కావలసిన ఆహారాన్ని ప్రతి 3 నెలలకు ఓసారి ఘన, పొడి రూపాల్లో నాసా పంపిస్తుంది. ఈ పరిస్థితులన్నింటినీ తట్టుకునేలా వ్యోమగాములు మసులుకుంటారు. సునీత గతంలో ఒకసారి 195 రోజులు, మరోసారి 127 రోజులు అంతరిక్షంలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 9 నెలలు ఉండాల్సి వచ్చినా ఆమె కంగారు పడలేదు. 9 నెలలుగా జీరో గ్రావిటీలో ఉండటం వల్ల సునీత ఇన్నాళ్లు నడవలేదు. కాబట్టి ఆమె తిరిగి వచ్చాక సాధారణ జీవితం గడపడానికి కాస్త టైం పడుతుంది. ఎనీవేస్, కంగ్రాట్స్ అండ్ వెల్కమ్ సునీత.